ఆయనకి తగిలింది అనుకుంటున్నాం. అంటే ఇండైరెక్ట్ గా చెప్పిన కానీ మేము అలాగే అనుకుంటున్నాం. అంటే మీరు చూడరా ఆపేస్తారా? అసలు చూడండి అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ కదా నాడు సినిమాకి. మరి గేమ్ చేంజర్ రిలీజ్ రోజు వెళ్తాను, బెనిఫిట్ షోకి వెళ్ళిపోతాను. మరి ఇప్పుడు ఆహాలకు అల్లు అర్జున్ వెళ్ళిన తర్వాత బాలకృష్ణ అన్ని సెట్ చేసిండు, అందరు కలిసిపోతున్నారు అంటారు, మీరేమో ఇట్లయితే ఎట్లా మళ్ళీ సెట్ కాదన్న. అంతేనా? ట్రైలర్ ఈవెంట్ ముందు మిమ్మల్ని కొట్టి తర్వాత వచ్చి స్పీడ్ తినట్టు తింటారు అయితే అన్న. మరి పుష్పకి పవన్ కళ్యాణ్ కూడా వస్తుంటారు కదా కొందరు, అదే వాళ్ళ కళ అనుకోవాలి. అప్పుడు ఓజీ సినిమా షూటింగ్ రావడానికి ఖాళీ షెడ్యూల్ ఇప్పుడు ఆయనకి. మామూలు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అన్నీ అవుతున్నాయి, ఈడ ఆ ఫంక్షన్ కలిగి వస్తుంది. మరి అల్లు అర్జున్ దగ్గర నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మరి సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేను అసలు వేస్ట్ కలిగి మాత్రం ఎందుకంటే అట్లా అనిపిస్తుంది వేస్ట్ అంతే అన్న. ఒక ప్రచారం తర్వాత రాష్ట్రం అంతా ఒక పక్క ఉన్నప్పుడు ఎవడైతే మనకి రాష్ట్రానికి అన్యాయం చేశారో వాడి పక్కన నించడం అనేది మాకు కొంచెం. ఫ్రెండ్ జీబ్రా ఆడియో లాంచ్కి వచ్చినప్పుడు పుష్ప మూవీ చూసాను చెప్తున్నాను. పుష్ప ఫస్ట్ చూసాను, అప్పుడు కలిసి ఉన్నారు కదన్న. 2 ఇంకా చూడలేదు కదన్న ఆయన. కూడా బాగుంటుంది అన్న, ఇంకా సెట్ అవుతుంది అన్న ఇక్కడ శారీ స్టూడియోలో ఐటమ్ సాంగ్. ఇంకా సినిమా ఎలా చూసేస్తారన్న అలా వెయిటింగ్ అని అన్నారు. వెయిటింగ్ అంటే ఆయన చూడ ఆగిస్తాం. సో మెగా ఫ్యాన్స్ వల్ల దెబ్బ కొట్టచ్చు అంటారా? పడుతుంది అన్న పక్కా. డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల అయితే పుష్ప అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏంటి మరి మొత్తం మీ ఫ్రెండ్స్ అయిపోయినా కలిసిపోయినా ఉంటున్నారు? డబ్బా కొట్టుకున్నాడు, 100 మంది డబ్బా కొట్టుకుంటారు, మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలి. ఆర్మీ అనడం వల్ల ఏమంటాం? మరి ఆయన అది అనుకోవాలి, ఎందుకంటే ఆయన హీరో అవ్వకముందే ఫ్యాన్స్ ఉన్నారు కదా. మరి ఫ్యాన్స్ న్యూస్ కదా హీరో. ఫైనల్ గా పుష్ప 2 గురించి ఏం చెప్తా ఒక మాటలో? నేను చూడన్నా, నేను వేస్ట్ దాని గురించి మాట్లాడాను ఎక్కువ, పనికొచ్చే దాని గురించి మాట్లాడాను.